హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది పూనావాలాలో ఫోర్క్లోజ్ ఎలా చేయాలి అని అడుగుతుంటే నేను వీడియోస్ చేశాను. బట్ ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. అందులో ట్రాన్సాక్ట్ అని చూపిస్తుంది. డైరెక్ట్గా మనం యాప్ ఉంటే చాలు లోన్ ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు అని వీడియో చేశాను. ట్రాన్సాక్ట్ మీద క్లిక్ చేసేసరికి డైరెక్ట్ ఫోర్క్లోజ్ ఆప్షన్ చూపించేస్తుంది. కానీ ఆ ఆప్షన్ మాకు చూపించట్లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నేను ప్లేలిస్ట్లో 3 వీడియోస్ చేశాను. 3 వీడియోస్ మీకు చూపిస్తాను. దాంట్లో సెకండ్ వీడియో ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఏంటంటే మనము ఆ కంపెనీ వాళ్ళకి మెయిల్ చేయాలి, లేదంటే హెల్ప్ లైన్ వాళ్ళతో ఫోర్క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నామని చాట్ చేయాలి. చాట్ చేస్తే వాళ్ళు ఓకే అయ్యి అనిపిస్తేనే, వాళ్ళకి ఓకే అనిపిస్తేనే వాళ్ళు మనకి యాప్లో ఆ ఆప్షన్ని చూపిస్తారు, అదర్వైజ్ చూపించరు. ఇక్కడ మీరు చాలామంది అడిగారు, సో నేను ఏం చెప్పాలో అర్థం కాక వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ మీరు హెల్ప్ లైన్ వాళ్ళతో ఫోర్క్లోజ్ చేయాలి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళతో హెల్ప్ లైన్ వాళ్ళతో చాట్ చేయాలి. వాళ్ళు ఓకే అయితేనే నెక్స్ట్ మీకు యాప్లో ట్రాన్సాక్షన్ ఆప్షన్ని చూపిస్తారు. ఆప్షన్ వస్తుంది, అదర్వైజ్ రాదు. అండ్ ఇంకో విషయం, లోన్ తీసుకున్న వెంటనే ఫోర్క్లోజ్ చేస్తా అంటే అవ్వదు. ఆ కంపెనీ డిసైడ్ చేయాలి. మనం చేస్తాము అన్న వెంటనే అయిపోదు. ఒక 3-4 మంత్స్ అయితే గడవాలి. గడిచిన తర్వాత మేము ఫోర్క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి మీరు హెల్ప్ లైన్ వాళ్ళతో చాట్ చేస్తే వాళ్ళకి ఓకే అనిపిస్తే మీ యాప్లో మళ్ళీ మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసి మై అకౌంట్కి విజిట్ అయ్యి చూస్తారో అప్పుడు ఆ ఆప్షన్ చూపిస్తుంది. అదర్వైజ్ వెంటనే చూపించాలి అంటే చూపించదు. ఫస్ట్ ఏంటంటే యాప్ విజిట్ అయ్యి కాంటాక్ట్స్లోకి వెళ్ళి హెల్ప్ లైన్ వాళ్ళతో ఫోర్క్లోజ్ ఆప్షన్ నేను ఈ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అది చూడండి. ఆ వీడియో ద్వారా ఫస్ట్ మీరు ఫోర్క్లోజ్ ఆప్షన్ చూస్ చేసుకొని వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి తర్వాత 1 వీక్ ఆర్ 2 వీక్స్కి అడుగుతారు. అప్పుడు ట్రాన్సాక్షన్ ఆప్షన్ వస్తుంది. అందులో కూడా ఓన్ ఫండా, బారోడ్ ఫండా, ఎనీ అదర్ ఫండా అని ఉంటుంది. ఓన్ అని చూస్ చేసుకోండి. ఎనీ అదర్ అంటే మళ్ళీ ఇంకా వేరే రీజన్ వస్తుంది. కాబట్టి ఓన్ ఫండ్ అని చూస్ చేసుకుంటే మనం ఫస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నట్టు హెల్ప్ లైన్ వాళ్ళతో అడిగి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మీకు ట్రాన్సాక్ట్ అని చూపిస్తుంది, అదర్వైజ్ చూపించదు. నేను స్టార్టింగ్లో ఫోర్క్లోజ్ చేసుకుందామని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను. నాకు కొన్ని రోజులు ట్రాన్సాక్ట్ అనే ఆప్షన్ చూపించింది, బట్ ఇప్పుడు చూపించట్లేదు. నా లైవ్గా చూపిస్తున్నాను నా యాప్లో. మళ్ళీ నాకు పే ఈఎంఐ అని చూపిస్తుంది. సో ఫర్దర్గా నేను మళ్ళీ ఫోర్క్లోజ్ చేసుకోవాలి అంటే నేను మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ పెడితేనే నాకు ఆప్షన్ విజిబుల్ అవుతుంది. ఇదండి. అందుకే అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మీరు హెల్ప్ లైన్ వాళ్ళతో అయితే ఒక్కసారి చాట్ చేయండి. నేను మళ్ళీ ఇంకోసారి నాకెందుకు చూపించట్లేదని మళ్ళీ నేను ఫోర్క్లోజ్ అని చాట్ చేస్తే వాళ్ళు నాకు ఒక PDF పంపించారు. ఏంటంటే ట్రాన్సాక్ట్ అనే ఆప్షన్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ ల్యాండ్స్కి వాళ్ళకే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ప్లీజ్ నోట్ ట్రాన్సాక్ట్ ఆప్షన్ వుడ్ బి విజిబుల్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ ల్యాండ్స్. అందుకని నాకు కొన్ని రోజులు చూపించింది, తర్వాత మళ్ళీ నాకు పే ఈఎంఐ అని చూపిస్తుంది. నేను ఫర్దర్గా ఫ్యూచర్లో ఫోర్క్లోజ్ చేసుకోవాలి అంటే మళ్ళీ నేను హెల్ప్ లైన్ వాళ్ళతో చాట్ చేస్తాను. మళ్ళీ నాకు ఛాన్స్ ఉంటేనే ఫోర్క్లోజ్ అవుతుంది. మీరు కూడా ఫస్ట్ హెల్ప్ లైన్ వాళ్ళతో చాట్ చేయండి. ఫ్యూచర్లో మీకు కూడా మీ యాప్ విజిట్ అయినప్పుడు ఆ ఆప్షన్ చూపించినప్పుడు ట్రాన్సాక్ట్ నొక్కి పే ఈఎంఐ చేసేసుకోండి. ఓన్ ఫండ్ అని క్లిక్ చేసి ఈఎంఐ మొత్తం లోన్ అనేది ఫోర్క్లోజ్ చేసుకోండి. ఇది అండి వీడియో. పూనావాలాలో నేను చాలా రకాల టైప్స్ ఆఫ్ వీడియోస్ చేశాను. మీరు అన్నీ చూడండి, మీకు ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాతనే ఫోర్క్లోజ్ చేసుకోండి. లోన్ని ఈజీగా ఫోర్క్లోజ్ అవుతుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి, వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.